गोपिका जीवनस्मरणं गोविंदा गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఆ భూగోళ వర్ణనం, అంతరిక్ష వర్ణనం, నక్షత్ర వర్ణనం, నవగ్రహ వర్ణనం, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అంటూ ఈ లోకములన్నీ వర్ణించారు విస్తారంగా. అది చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మూర్తి కోసం ఈ అధ్యాయంలో అంటున్నారు. ఆ మూర్తి పేరు సంకర్షణుడు అని పేరు. ఆ మూర్తి ఎవరైతే ఈ ప్రపంచమంతటా ఆ మూర్తి యొక్క ఆధారంలోనూ ఉంది. ఆ మూర్తి కింద ఉంటున్నారు. తన యొక్క సహస్ర శిరస్సుతో ఈ అండ చరాచరములన్నిటినీ కూడా సూక్ష్మంగా ఆ ఆధారంలోనే ఈ మూర్తి యొక్క ఆధారం శిరస్సు పైనే ఉంది అంటూ ఈ సంకర్షణ మూర్తి గురించి చెప్పి అంత గొప్ప సంకర్షణుడు అంటే ఈ సంకర్షణ గురించి వర్ణించారు. ఈ సంకర్షణ మూర్తి యొక్క ప్రభావం ఎవరికి తెలియదు. ఆ సంకర్షణుడే అన్ని లోకములకు ఆధారంగా ఉంటున్నారు అని వర్ణించి ఈయన ఎంత పెద్ద మనిషి, ఈయన ఎంత పెద్దవారు అని మనం అనుకున్నామంటే ఆయన యొక్క స్వరూపాన్ని మనం స్మరించకూడలేము. నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే భూమి అనేది ఎంత పెద్దదిగా ఉంది. ఈ భూమి అనేది ఉంది కదా, ఈ భూమి అనేది ఎంత పెద్దది మీకు దాదాపు చూసినారంటే 26 కిలోమీటర్లు డయా ఉండే ఆ భూమి దీన్ని తీసుకువెళ్ళి ఆ సంకర్షణుడు సహస్ర శిరస్సుతో ఉండే ఆ సంకర్షణుడి తలపైన పెడితే ఒక చిన్న రాయిలాగా, అంటే మనకు సముద్రంలో ఒక చిన్న రాయి ఉంటుంది చూడండి, అది ఎంత చిన్నదిగా ఉంటుందో అంత చిన్నదిగా ఉంటుందంట ఆయన దగ్గర వెళ్ళి పెట్టినామంటే ఈ భూమి. అంటే ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క స్వరూపం ఎంత పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన రూపం ఇంతనే, ఇంత పెద్దది, దీనికంటే పెద్దది కాదు, ఇంతవరకే ఉంటుంది అని చెప్పలేము. అంత గొప్ప, అంత పెద్ద మూర్తి ఆయన. అలాంటి సంకర్షణుడు అని పేరు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఆధారంలోనే ఈ 14 లోకములు, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు అందరూ ఈ ఆధారంలోనే ఉన్నారు అంటూ ఈ సంకర్షణమూర్తి గురించి చెప్పి తర్వాత ఈ సంకర్షణుని యొక్క కొడుకులాగా, పుత్రుడిలాగా ఒకరు పుట్టారంట. అతనికి సాంకర్షణుడు అని పేరు. అతడవంటే సాక్షాత్తు పరమేశ్వరుడు రుద్రుని యొక్క అంశము. 11 అంశములతో రుద్రుడు పుట్టారంట ఈ సంకర్షణుడికి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం లోకాయతనంగా ఇప్పుడు ఒక్కరికి కొడుకు పుట్టేలాగా ఇంకొకరు కొడుకు పుట్టేలాగా కాదు. ఇదంతా జగత్ సృష్టి, జగత్తులో జరుగుతుంది. అది పుట్టడం అంటే పుట్టడం కాదు, ఆవిర్భావం అవటం. అలా ఆ రుద్రుడు ఎందుకు ఆవిర్భవిస్తారంటే ఈ సాంకర్షుడు అనే రుద్రుడు, ఈ సంకర్షుడు అనే ఈయన యొక్క సంకల్పంతో సృష్టి అయిన ఈ ప్రపంచము ఈ సాంకర్షుడు అనే రుద్రి వల్ల నాశనం అవుతుంది చివరిగా. అందుకు నాశనం చేసేదానికి, అన్నింటినీ తన దగ్గర లయం చేసేదానికి ఆ రుద్రుణ్ణి ఇలా ప్రవేశింపచేస్తారు అంటూ ఇలా ఈ సంకర్షణ మూర్తి గురించి వర్ణించారు. ఈ సంకర్షణుని ఎవరెవరైతే భజిస్తారో, ఎవరెవరు భజిస్తున్నారు అని వాళ్ళ యొక్క లిస్టు. ఎవరంటే యక్షులు, గంధర్వులు, కిన్నెలు, సిద్ధరులు, దేవతలు, మనుష్యులు అందరూ ఈయన భజిస్తున్నారు. ఈయన ఎలా ఉంటారు అంటే నీల వస్త్రాన్ని ధరించుకొని, చెవిలో ఒక కుండలం వేసుకొని, వైజయంతి మాల ధరించి ఆ మాలలో ఉండే తులసి, ఆ తులసీ దళాన్ని అక్కడ ఉండే ఆ తులసీ దళంలో ఉండే ఆ తేనెను తాగేదానికి అక్కడ నుంచి ఆ బీటిల్ పురుగులు ఇవన్నీ వచ్చి దీంతో పాటు వైజయంతి ధరుడిగా సుందరంగా ఇలా అందరికీ అనుగ్రహిస్తున్నారంట ఆ సంకర్షణమూర్తి పరమ ప్రసన్నంగా. ఈ మూర్తి ఎవరంటే సత్వం, రజస్, తమస్, ఈ వీటన్నిటికీ దానంటికి కాకుండా ఇంకా పైన ఉండే మూర్తి. దీంట్లో ఆయన వచ్చి ఈ సత్వం, రజస్, తమో గుణంలో ఈయన వచ్చి చిక్కుకోకుండా ఉండే మూర్తి అంటూ ఆ మూర్తిని వర్ణించి ఈ మూర్తిని ఎవరైతే ఆశపడతారంటే అక్కడ కొంచెం దూరంలోనే పాతాళలోకం, అక్కడ నాగరాజ కుమారులన్నీ ఉన్నారంట. ఆ నాగరాజ కుమారులన్నీ వచ్చి ఈ సంకర్షణమూర్తిని పూజ చేసి అతన్ని ఆరాధన చేసి ఇతన్నే మన నాథుడిగా ఉండాలి అంటూ ఆశతో ఆ దేవుణ్ణి పూజించేవంట నాగరాజ కుమారులు. ఈ సంకర్షణ యొక్క మహిమ ఎవ్వరూ వర్ణించలేరు. అలాంటి గొప్ప సంకర్షణ మూర్తి వీళ్ళ గురించి నారద తుంబులందరూ గానం చేస్తున్నానంట ఈయన యొక్క మహిమను. వీళ్ళు ఏం మహిమ, ఈయన యొక్క మహిమ ఎలాగైతే వీళ్ళు గానం చేస్తున్నారంటే ఈ మూర్తి ఈ ప్రపంచం సృష్టి అయ్యేదానికి ఈ మూర్తి ఆధారంగా ఉంటున్నారు, కారణంగా ఉంటున్నారు. తర్వాత రక్షించేదానికి ఈ మూర్తి కారణంగా ఉంటున్నారు. తర్వాత చివరిగా తన దగ్గర లయం చేసుకునేదానికి కూడా ఈ భగవంతుడే కారణంగా ఉంటున్నారు అంటే ఈ సంకర్షణ మూర్తిని వర్ణించి ఎవరైతే ఈ సంకర్షణ మూర్తి ఈ సంకర్షణ మూర్తిని ఆ నామాన్ని స్మరిస్తారో
స్మరించడం అంటే వెళ్ళి భక్తితో భగవంతునితో ఇలా ధారధారగా కన్నీరు కారుస్తూ స్మరించడం కాకుండా ఆ మూర్తిని ఎలాగైనా పర్లేదు, మనకు ఏదైనా ఒక కష్టం వచ్చేటప్పుడు, మనం వచ్చి ఆకలిలో ఉండేటప్పుడు మనకి ఏదైనా ఇలా స్పృహ తప్పి కింద పడ్డామంటే ఆ సమయంలో చెప్పితే, లేకపోతే ఎక్కడైనా అకస్మాత్తు కింద పడేటప్పుడు శివశివ అనటం, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు శివశివ అనటం, ఎవరైనా పిలిచేటప్పుడు ఏదైనా రామాన్ని పిలవటం, అంతేకాకుండా భాగవతులందరూ ఇలా వీధి భజన చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళని ఇలా ఎగతాళం చేసేలాగా గోవిందా గోవిందా అని అరవటం, లేకపోతే ఇలా ఏదైనా భగవద్గుణం భజనం జరిగేటప్పుడు ఇలా వీధిలో వెళ్ళి ఆ నామస్మరణం వింటే కూడా చాలు. ఆ సంకర్షణి యొక్క అనుగ్రహంతో ఏమవుతుందంటే మనస్సులో ఉండే అన్ని పాపములు తొలగి, కల్మషం తొలగి, భగవంతుని ఆరాధన చేసి ఎలాగైనా అతని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అని ఒక గొప్ప విషయాన్ని మన మనసుకి ఆ నామస్మరణతోనే ఇస్తుంది. అలాంటి గొప్ప మూర్తి అంటూ ఈ సంకర్షణను గురించి నారదుడు తుంబురు వాళ్ళు అందరి దగ్గర ఇలా ప్రచారం చేసి వర్ణిస్తున్నారు. అంత గొప్ప మూర్తి అని చెప్పి ఈ సంకర్షణుడే అన్నిటికీ ఆధారం అంటున్నారు. ఈ సంకర్షణ యొక్క మూర్తి ఆధారంతోనే ఈ ప్రపంచమంతా ఉంది. ఈయన యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు ఎలాగైనారంటే సహస్ర శిరస్సు ఉండే పాములాగా, సహస్ర శిరస్సు ఉండే పాము అంటే దాదాపు ఆదిశేషుడులాగా ఈ ఆదిశేషుడు యొక్క స్వరూపాన్నే వర్ణించారు ఇక్కడ బ్రహ్మనిష్ఠులు అనుకుంటున్నాను. ఈ ఆదిశేషులు ఈయనే ఆధారంగా ఈ ప్రపంచమంతటా ఉన్నారు. అలాంటి ఆదిశేషుడి పైన మహావిష్ణువు నిద్రపోతున్నారు. ఆ ఆదిశేషులు ఈ ప్రపంచమన్నిటికీ ఆధారం. అంతేకాకుండా ఇతనికి సంకర్షణుడు అని పేరు. ఇతని చేతిలో ఒక హలం, ఇలా మనం వచ్చి వెళ్ళేటప్పుడు ఇలా వ్యవసాయం చేసేటప్పుడు దుమ్ముకుంటూ పోతాం కదా, ఆ హలం కూడా ఆ చేతిలో పెట్టుకొని ఉన్నారు అని వర్ణించారు. వీటన్నిటినీ చూస్తే ఇది బలరామస్వామి యొక్క ఒక అంశంలాగా ఉంది. ఇక్కడ ఏమిటంటే నాకు ఒక సందేహం, నన్ను ఒక అమ్మాయి అడిగింది 2 సంవత్సరాల ముందు. ఇప్పుడు దశావతారం అని అంటున్నారు కదా, దశావతారంలో అన్ని అవతారంలో రాముడు యొక్క అవతారం, బలరామస్వామి యొక్క అవతారం, కృష్ణావతారం అని అంటున్నారు. ఈ బలరామస్వామి వచ్చి ఆదిశేషుని యొక్క అంశం అని అంటున్నారు. ఇది మిగతా ఇప్పుడు రాముడు మహావిష్ణువు అంశం, ఆదిశేషుని యొక్క అంశం బలరాముడైతే అప్పుడు మహావిష్ణు అవతారంలో చేరడు, ఆదిశేషుడు అనేది తని. అలా చూస్తామంటే ఆదిశేషుని యొక్క అవతారమైన లక్ష్మణస్వామి కూడా రామావతారంలో పుట్టారు. అప్పుడు లక్ష్మణస్వామిని ఒక అవతారంగా చేర్చుకోవాలి అలాగైతే. లేకపోతే ఈ ఆదిశేషుడు అంశంగా ఉండే బలరామస్వామి మహావిష్ణువు యొక్క అంశంగా చెప్పాలి. కానీ మనం అనేటప్పుడు ఇతన్ని ఆదిశేషుడు యొక్క అంశం అని కృష్ణావతారంలో అంటారు. ఇది మహావిష్ణువు యొక్క అవతారమా లేకపోతే ఆదిశేషుని యొక్క అంశమా అని అడిగినప్పుడు నాకే దీనికి ఎలా బదులు చెప్పాలని నాకు తెలియలేదు. మళ్ళీ చెప్తాను ఆలోచించి అంటూ 2 సంవత్సరాలు అయిపోయింది. దానికి బదులు బ్రహ్మనిష్ఠులు నాకు ఈరోజు ఈ అధ్యాయంలో చెప్పారు. ఏమిటంటే ఈ సంకర్షణుడు ఆ ఆదిశేషుడు వేరు కాదు. ఈ సంకర్షణుడే ఆ ఆదిశేషుడు రూపంతో ఉంటున్నారు. అంటే ఈ ఆదిశేషుడు అనే ఉన్నారు కదా, ఆ శేషశాయిగా భగవంతుడు పడుకోడున్నారు కదా, ఆ పడుకోనుండే మహావిష్ణువు ఆ శేషుడు పైన, ఆ పాము పైన పడుకోనున్నారు కదా, ఆ పాము కూడా ఎవరంటే భగవంతుని యొక్క అంశము, అది కూడా భగవంతుని యొక్క అంశమే అంటూ అలాంటి ఆదిశేషుని యొక్క ఆధారంలోనే ప్రపంచమంతా ఉంది అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించిన వెంటనే ఇప్పుడు ఆదిశేషుడు కూడా భగవంతుడి యొక్క అంశమని తెలిసింది. అందుచేత మహావిష్ణు యొక్క అవతారం అంటే ఇది మహావిష్ణువే, ఇంకొకటి ఆదిశేషం ఒక తనిగా లేదు. ఇది మహావిష్ణువు యొక్క అవతారం, ఆదిశేషుడు మహావిష్ణు యొక్క అవతారం, బలరామస్వామి మహావిష్ణు యొక్క అవతారం. దీంట్లో ఇది వేరు అది వేరు అనేది కాదు అని మళ్ళీ బ్రహ్మనిష్ఠులు నాకు బదులు చెప్పేలాగా ఉంది. అంత గొప్ప దానికి బదులు దీంట్లో ఈ అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు నాకు చెప్పారు. ఇలాంటి గొప్ప మహిమ గల ఈ సంకర్షణుడిని వర్ణించేదానికి ఒక భూలోకంలో పుట్టి అతనుకు ఒకవేళ 1000 నోరు 1000 వాక్కు ఉన్నా కానీ ఆ వాక్కుతో స్తుతించినా కానీ దీనికి సమానంగా చెప్పలేరు ఈ మూర్తిని. అందుచేత ఈ సంకర్షణ మూర్తిని అందరూ భజించి మనం క్షేమాన్ని పొందాలి అంటూ గొప్పగా ఈ సంకర్షణుని గురించి వర్ణించి ఇవన్నీ చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజును చూసి బ్రహ్మనిష్ఠులు, నీకు నేను భూగోళం, అక్కడ ఉండే పైన ఉండే గ్రహములు, నక్షత్రములు, సూర్యుడు, కింద ఉండే పాతాళలోకం వీటన్నిటిని వర్ణించాను. ఇంకా పైన ఏదైనా నీకు సందేహం ఉంటే అడుగు చెప్తాను అని బ్రహ్మనిష్ఠులు అడిగారు. దానితో అధ్యాయం అనేది పూర్తయింది. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచవింశోऽధ్యాయః శ్రీశుక ఉవాచ తస్య మూలదేశే
त्रिंशद्योजनसहस्रान्तर आस्ते या वै कला भगवतः तामसी समाख्यातानन्त इति सात्वतीया द्रष्टृदृश्ययोः संकर्षणम् अहमिति अभिमानलक्षणं यं संकर्षणमिति आचक्षते यस्येदं क्षितिमण्डलं भगवतः अनन्तमूर्तेः सहस्रशिरसः एकस्मिन्नेव शीर्षणि ध्रियमानं सिद्धार्थ इव लक्ष्यते यस्य वा इदं कालेन उपसञ्जिघीर्षतः अमर्षविरचित रुचिरभ्रमद्भ्रुवोरन्तरेण साङ्कर्षणो नाम रुद्रः एकादशव्यूहः त्र्यक्षस्त्रिशिखं शूलम् उत्तम्भयन् उदतिष्ठत् यस्याङ्घ्रिकमलयुगल अरुणविशदनखमणि षण्डलमण्डलेषु अहिपतयः सह सात्वतर्षभैः एकान्तभक्तियोगेन अवनमन्तः स्ववदनानि परिस्फुरत्कुण्डल प्रभामण्डित गण्डस्थलानि अतिमनोहराणि प्रमुदितमनसः खलु विलोकयन्ति यस्यैव हि नागराजकुमार्यः आशिषा आशासानाः चार्वङ्गवलय विलसितविशद विपुलधवल सुभगरुचिर भुजरजस्तम्भेषु अगुरुचन्दन कुङ्कुमपङ्कानुलेपेन अवलिम्पमानाः तदभिमर्शन उन्मथितहृदयः मकरध्वजावेशरुचिर ललितस्मिताः तदनुराग मदमुदित मदविघूर्णित अरुणकरुणावलोकनयन वदनारविन्दं सव्रीडं किल विलोकयन्ति स एव भगवान् अनन्तः अनन्तगुणार्णवः आदिदेवः उपसंहृतामर्षरोषवेगः लोकानां स्वस्तय आस्ते ध्यायमानः सुरासुरोरग सिद्धगन्धर्वविद्याधर मुनिगणैः अनवरत मदमुदित विकृतविह्वललोचनः सुललितमुखरिकामृतेन आप्यायमानः स्वपार्षदविबुध यूथपतीन् अपरिम्लानराग नवतुलसिकामोद मध्वासवेन माद्यन्मधुकरौरात मधुरगीतश्रियं वैजयन्तीं स्वां वनमालां नीलवासा एककुण्डलो हलककुदी कृतसुभगसुन्दरभुजः भगवान् माहेन्द्रः
वारणेन्द्र इव काञ्चनीं कक्षाम् उदारलीलो बिभर्ति य एष एवम् अनुश्रुतः ध्यायमानः मुमुक्षूणाम् अनादिकालकर्मवासनाग्रथितम् अविद्यामयं हृदयग्रन्थिं सत्त्वरजस्तमोमयम् अन्तर्हृदयं गत आशु निर्भिनत्ति तस्यानुभावान् भगवान् स्वायम्भुवो नारदः सह तुम्बुरुणा सभायां ब्रह्मणः संश्लोकयामास उत्पत्तिस्थितिलयहेतवोऽस्य कल्पाः सत्त्वाद्याः प्रकृतिगुणाः यदीक्षया सन् यद्रूपं ध्रुवमकृतं यदेकमात्मन् नानाधात् कथमुखवेद तस्य वर्त्मा मूर्तिं नः पुरु कृपया बभारसत्वं संशुद्धं सदसदिदं विभाति यत्र यल्लीलां मृगपतिः आददे अनवद्याम् आदातुं स्वजनमनांसि उदारवीर्यः यन्नामश्रुतम् अनुकीर्तयेत् अकस्मात् आर्तो वा यदि पतितः प्रलम्भनाद्वा हन्त्यं हः सपदि नृणाम् अशेषमन्यं कंशेषात् भगवतः आश्रयेत् मुमुक्षुः मूर्धन्यर्पितमनुवत् सहस्रमूर्ध्नः भूगोलं सगिरिसरित् समुद्रसत्त्वम् आनन्त्यात् अनिमितविक्रमस्य भूम्नः को वीर्याणि अधिगणयेत् सहस्रजिह्वः एवं प्रभावो भगवानन्तः दुरन्तवीर्योरु गुणानुभावः मूले रसायाः स्थित आत्मतन्त्रः यो लीलया क्ष्मां स्थितये बिभर्ति एताह्येवेह नृभिः उपगन्तव्या गतयः यथा कर्म विनिर्मिताः यथोपदेशमनुवर्णिताः कामान् कामयमानीः एतावतीर्हि राजन् पुंसः प्रवृत्तिलक्षणस्य धर्मस्य विपाकगतयः उच्चावचाभिसदृशाः यथा प्रश्नं याचख्ये किमन्यत् कथयामयिति श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे भूविवर विद्युपवर्णनं नाम पंचविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की
జై